క్రిస్టమస్ అనగా ఐక్యత లేని కుటుంబాలని ఐక్యపరుస్తుంది. ప్రేమ లేకుండా పగతో విచ్ఛిన్నమైన బిడ్డలను ప్రేమతో కలుపుతుంది. నిరీక్షణ లేని నిరుత్సాహంతో పడిపోతున్న బిడ్డలకి నిరీక్షణనిస్తూ ఉంది. శాంతి సమాధానం లేని బిడ్డలకు శాంతిని చేకూరుస్తుంది. ఈ అంత్యకాల దినములలో ప్రేమ చల్లారిపోతుందంట. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని మానవత్వం కలిగి కాకుండా మృగము కంటే ఘోరంగా చూస్తూ ఉంటారంట. పరిశుద్ధమైన గ్రంథం ఇదే చెప్తుంది. అయితే అలాంటి సమయాలు వచ్చేసాయి ఆల్రెడీ. కానీ ఈ పండుగ యొక్క పరమార్థం ప్రేమను కలిగి ఈ ప్రపంచాన్ని రక్షించిన ఈ ప్రేమ స్వరూపుణ్ణి మనం ప్రకటించడమే ఆ దేవాది దేవుడు మనకిస్తున్న పరిచర్య. చారిటీ ఇస్ లవ్. కనతలేని కథోలిక శ్రీసభ చెప్తుంది, లవ్ అనేదాన్ని మనం క్రియారూపకంలో చూపించడమే చారిటీ. అనాథలని, అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడమే, అదేవిధంగా ప్రార్థన సహాయాన్ని అందించడమే, మనకున్న దాంట్లో ఎంతో కొంత ఇచ్చి వారి యొక్క కడుపును నింపి మన హృదయాన్ని ఆనందంతో నింపుకోవడమే ఈ క్రిస్టమస్ యొక్క పరమార్థం. అయితే ఈ అర్థంలో మనం బ్రతకగలిగితే ఆ దేవాతి దేవుడు ఆది సంపూర్ణుడు, ఆది అంతమునై ఉన్నవాడు, ఆల్ఫా ఒమేగా అయి ఉన్నవాడు, మొదటివాడు కడపటివాడు ఆ దేవాతి దేవుడు మనతో చెప్తున్న మాట, ఈ లోకములో నీకు ఏది శాంతిని, ప్రేమను, ఆనందాన్ని ఇవ్వలేదు, కానీ నా ప్రేమ నీకు శాంతి, సమాధానాన్ని, ఆయురారోగ్యాన్ని, ఆనందాన్ని, ఐక్యతని, కుటుంబము వర్ధిల్లేలాగున చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. యేసు నామములో మీకును మీ కుటుంబ సభ్యులందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనమందరం కూడా దేవుల్లో దీవింపబడదాము. అనేకులకు దీవెనకరంగా యేసు నామములో మారుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. ఇది ప్రవచనం స్వీకరించు, ఇది ప్రవచనం స్వీకరించు. ఆశ్చర్యమైన కార్యాలు చూడబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. మన బ్రతుకు పరిశుద్ధమైన భగవంతుడి కొరకే బలి అవ్వాలి, కానీ ఈ లోక పాపానికి కాదు. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్.